మంత్రిని చూడం, ముఖ్యమంత్రిని చూడం, ప్రధానమంత్రిని చూడం. 30 రోజులు కనుక జైల్లో కూర్చుంటే పదవి పీకేస్తాం. ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి మిగతా వీడియోని చూడండి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమల్ హాసన్. ఇకపోతే భారత రాజ్యాంగంలో పెద్ద సంచలనం. ప్రధాని కానీ ముఖ్యమంత్రి కానీ 30 రోజులు జైల్లో ఉంటే పదవి ఆటోమేటిక్గా ఖాళీ. ఆగస్టు 20న పార్లమెంట్లో ఆమోదించిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లు 2025 ప్రకారం 5 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే క్రిమినల్ కేసులో అరెస్ట్ అయితే తీర్పు రాకపోయినా సరే 30 రోజులు జైల్లో ఉంటే సీఎం పదవి అయినా పీఎం పదవి అయినా సరే పోతుంది. అయితే బయటికి వచ్చిన వెంటనే తిరిగి నియమించుకోవచ్చు. అది పూర్తిగా డిపెండ్స్ ఆన్ సర్కమ్స్టాన్సెస్. ఈ కొత్త రాజ్యాంగ సవరణ చట్టంలో ఏ నేత అయినా ఏదైనా కేసులో 30 రోజులు జైల్లో ఉంటే ఆర్టికల్ 75 ప్రకారం యూనియన్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ని, ఆర్టికల్ 164 ప్రకారం స్టేట్ చీఫ్ మినిస్టర్స్ని అండ్ మినిస్టర్స్ని, ఆర్టికల్ 239 ఏఏ ప్రకారం ఢిల్లీ యూనియన్ టెరిటరీ మినిస్టర్స్ని పదవిలోంచి తొలగిస్తారు. కేంద్రం ఈ సవరణ ప్రజాస్వామ్యంలో పారదర్శకత కోసం అంటుంది. ప్రతిపక్షం ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు, ప్రభుత్వాలని కూల్చే ప్రయత్నం అంటుంది. మీ అభిప్రాయం ఏంటి? ఈ సరికొత్త సవరణ దేశ శ్రేయస్సు కోసమా లేక ప్రతిపక్షాలను అణచివేయడానికి ఒక పద్ధత? కామెంట్స్లో చెప్పండి.